హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక రీసేల్ ప్లాట్ చూడడానికి వచ్చాం. మనం ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు లాలచెరువు జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్ వెళ్ళే రోడ్డు అండి. ఆ ఫింగర్ ఏదైతే చూపిస్తుందో ఇది టువర్డ్స్ క్వారీ మార్కెట్ వెళ్ళే రోడ్డు. ఇది వచ్చి టువర్డ్స్ లాలచెరువు జంక్షన్ అండి. ఇది టువర్డ్స్ లాలచెరువు జంక్షన్. ఇది అది ఏదైతే ఉందో అపార్ట్మెంట్స్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ రోడ్ అది రాజమండ్రి నుంచి కంపల్సరీ వెళ్ళే రోడ్ అండి, సెంట్రల్ ఏరియా ముందు నుంచి. ఇది చాలా మంచి కాస్ట్లీ ఏరియా అండి. ఇదంతా కూడా మంచి పాష్ లొకాలిటీ. ఇది గాంధీపురం 4 ఇది కనిపించేది. ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ లేఅవుట్ అంతా కూడా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీ అంటారండి. ఇది లాలచెరువు. మళ్ళీ చెప్తున్నా అండి, లాలచెరువు నుంచి క్వారీ మార్కెట్ వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది ఇది స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీ అని. ఈ లేఅవుట్ ఏదైతే ఉందో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ కాలనీ, దీని బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లో వచ్చిందంటే రీసేల్ ప్లాట్. శ్రీకృష్ణ నగర్ అంటారు ఆ లేఅవుట్ని. మీకు చూపిస్తాను నేను. మనం ఇప్పుడు ఈ రోడ్లో మనం 300 మీటర్స్ వెళ్ళాలండి ప్లాట్ చూడడానికి. వెల్కమ్ బ్యాక్ అండి. మనం ఇప్పుడు ఈ రోడ్లోంచి వచ్చామండి. ఇలాగా ఈ రోడ్లోకి ఇలా మనం ఇటు నుంచి వచ్చాం. మనం చూడొచ్చండి ఈ ఏరియా మొత్తం అంతా కూడా అపార్ట్మెంట్సే మొత్తం అన్నీ కూడా. అదొక అపార్ట్మెంట్ ఉంది, ఇదొక అపార్ట్మెంట్ ఉంది. రెసిడెన్షియల్గా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇదంతా కూడా. ఇది యాక్చువల్గా ఇది నాన్ డిటిపి లేఅవుట్ అండి. ఇది డిటిసిపి లేఅవుట్ కాదు. బట్ కాకపోతే ఈ మనం ఇప్పుడు చూసే ఈ ప్లాట్ ఏదైతే ఉందో ఈయన ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ కట్టేశారు. సో ఇబ్బంది ఏమి లేదు. డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా సరే మీరు రెగ్యులర్గా బిల్డింగ్ ప్లాన్కి పర్మిషన్ ఇమీడియట్గా వచ్చేస్తే వితిన్ 15 డేస్లో మీకు బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ వచ్చేస్తుంది. ఎల్ఆర్ఎస్ కూడా కట్టేసి ఉంది. ఎల్ఆర్ఎస్ అంటే మీకు తెలుసు కదండి, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్లో అయిపోయింది ఇది. ఇదిగోనండి ఇదే ఫ్లాట్ అండి. అపార్ట్మెంట్ క్వైట్ బ్యాక్ సైడే ఉంది. కొంచెం జంగిల్ అది పెరిగి ఉంది. చూడొచ్చండి చుట్టూ అపార్ట్మెంట్స్ అండి. అదొక అపార్ట్మెంట్, దూరంగా అదొక అపార్ట్మెంట్. ఇది ఏదైతే శంకుస్థాపన అయిందో మన ప్లాట్ ఎదురుగుండా ఇది కూడా అపార్ట్మెంటే అండి. ఇంకా పర్మిషన్ రాలేదు, భూమి పూజ అయిపోయింది, పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా ఒక అపార్ట్మెంట్ వస్తుంది ఇక్కడ. కంప్లీట్ అపార్ట్మెంట్స్ అండి. ఈ లేఅవుట్ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్, అది గోదావరి వాటర్ సఫిషియెంట్గా వస్తుందండి. ఈ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపార్ట్మెంట్ గోడ ఏదైతే ఉందో ఈ గోడే బౌండరీ అండి మన ప్లాట్కి. మెజర్మెంట్స్ వచ్చి 16.5 అండి. 16.5 ఏమో వెడల్పు, 75 లోతు. 16.5 × 75 సౌత్ ఫేస్ అండి. ఇది దక్షిణ ఫేసింగ్ ప్లాట్. ఎల్ఆర్ఎస్ కూడా కట్టేసి ఉంది. మీరు ఇమ్మీడియట్గా బిల్డింగ్ ప్లాన్కి మీరు పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ ప్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన బిల్డింగ్కి ప్లాన్ కూడా గీసి ఉంచారు డూప్లెక్స్ హౌస్కి. మీకు ఆ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. చాలా ఎక్సలెంట్ ప్లాన్ డిజైన్ చేయించుకున్నారండి ఆయన. ఎందుకంటే ఈ ప్లాట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన బిల్డర్ అండి ఆల్రెడీ. సో ఆయన టేస్ట్ తగ్గట్టుగా ఈ 16.5 × 75 అందరూ అనుకుంటారు 16.5 రోడ్ వెడల్పు తక్కువ ఉంది అని చెప్పని. కానీ ఆ 16.5లోనే ఆయన ఎక్సలెంట్ ప్లాన్ డిజైన్ చేయించారు ఆయన డూప్లెక్స్ హౌస్. ఇది సౌత్ ఫేస్ ప్లాట్ అండి. ఇది 16.5 ఏమో ఫేసింగ్, లోతేమో 75. 16.5 × 75 మెజర్మెంట్స్, 137.5 గజాలండి. 137.5 స్క్వేర్ యార్డ్స్. స్క్వేర్ యార్డ్ వచ్చి 25,000 చెప్తున్నారండి మొత్తం. ఎందుకంటే ఇది ఎల్ఆర్ఎస్ అది కట్టేస్తుంది, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బిల్డింగ్ ప్లాన్ పెట్టేసుకుని. చాలా బాగుందండి ఏరియా అయితే. కంప్లీట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏరియా మొత్తం. ఎదురుగుండా కూడా అపార్ట్మెంట్ వస్తుంది, ఆ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్ ఉంది, ఇటు ఉంది. చుట్టూ సరౌండింగ్ మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 30 ఫీట్ రోడ్స్ అండి ఇవి. శ్రీకృష్ణ నగర్ అంటారు ఈ లేఅవుట్ని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చామండి. ఈ అపార్ట్మెంట్ క్వైట్ బ్యాక్ సైడే అండి. ఈ నా ఫింగర్ ఏదైతే చూపిస్తుందో ఈ అపార్ట్మెంట్ ముందు నా సీసీ రోడ్, సిమెంట్ రోడ్డు. ఈ రోడ్డు డైరెక్ట్గా మనకు ఇందాక వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశానో లాలచెరువు నుంచి క్వారీ మార్కెట్ వెళ్ళే రోడ్డు అక్కడికి వెళ్తుందండి. జస్ట్ ఇక్కడ నుంచి 300 మీటర్స్ అంతే డిస్టెన్స్. వెరీ వాకబుల్ అండి. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి ఇది రెసిడెన్షియల్గాను. చాలా పీస్ఫుల్గా డీసెంట్గా ఉంటుంది ఏరియా మొత్తం. ప్లాట్ మీకు కంప్లీట్ చూపించలేకపోతున్నాను, కొంచెం జంగిల్ అది పెరిగి ఉండడం వల్ల. ఎవరైనా సైట్ విజిట్కి వస్తానంటే నేను ప్లాట్ ఓనర్తో చెప్పి అన్నీ కూడా జంగిల్ అంతా క్లియర్ చేస్తాను నేను.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉందండి, కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్గా ప్లాట్ ఓనర్తో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.